అంటే ఎప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉన్నా కాబట్టి ఎప్పుడూ అక్కడే ఉండాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం, బలెబలె మగాడవే, మహానుభావుడు, ప్రతిరోజు పండుగ ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నేను ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే విజయ్ దేవరకొండ గారితో పెద్ద విజయం టాక్సీ వాళ్ళ ఉన్నాను. ఉన్నప్పటికీ మనసుకి నచ్చి బాగా తృప్తినిచ్చి ఎప్పటికీ కూడా లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో నా లైఫ్లో బేబీ అలాగనమాట. సో అలాంటి ఇంత పెద్ద విజయం అంటే ఈ సినిమా నాకు చాలా ఇస్తుంది. అంటే ప్రతి సినిమాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 వీక్స్ అవగానే కలెక్షన్ రన్ అయిపోగానే అయిపోతుంటాయి, 3 వీక్స్ అయిపోగానే. కానీ ఈ సినిమా ఒక 50 డేస్ వరకు ఆడింది. ఈ రోజుల్లో ఒక 50 డేస్ ఆడటం అనేది ఒక చిన్న సినిమా, అది జెన్యూన్గా థియేటర్లో అనేది చాలా పెద్ద విషయం. 50 డేస్ వరకు ఆ కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చాక కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి రోజు మెసేజ్లు వస్తుండేవి. ఆ తర్వాత అవార్డ్స్ రావడం మొదలుపెట్టింది. బెంగళూరులో ఇన్నోవేటివ్ అవార్డ్స్, గామా అవార్డ్స్, మా రాజేష్కి దుబాయ్లో ఇలాగ ఎన్నో అవార్డ్స్. ఆ తర్వాత జనరల్గా ఫిల్మ్ ఫేర్ చేస్తేనే హ్యాపీ అవుతాడు ప్రొడ్యూసర్. మాకు ఈ ఫిల్మ్ ఫేర్స్ని కూడా తెచ్చింది బేబీ. సో అది ఒక సినిమాకి 8 నామినేషన్లో 5 అవార్డులు రావడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, స్టార్స్ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో అవార్డ్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అందరిలో, ఓకే ఈ స్టార్స్ సినిమాలకే వస్తాయి, పెద్ద సినిమాలకే వస్తాయి అలానే. బట్ వెరీ జెన్యున్గా 8 నామినేషన్లో 5 అవార్డులు గెలిచినప్పుడు అప్పుడు నాకు అబ్బా మనకు కూడా అవార్డులు వస్తాయి జెన్యున్గా ఎఫర్ట్స్ పెడితే అని చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా రెస్పాన్స్ చూస్తుంటే బేబీకి ఇన్ని అవార్డ్స్ రావటం వల్ల చాలా మంచి కాంప్లిమెంట్స్, కమెంట్స్ వస్తున్నాయి. సో వెరీ 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 హ్యాపీ. సో అలాగే ఈ సినిమాకి అంటే ఇండివిజువల్ అవార్డ్స్తో పాటు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది కూడా రావటం, ఎందుకంటే జనరల్గా క్రిటిక్స్ అప్లాజు, బాక్స్ ఆఫీసు రెండు కలవు, రెండు రైలు పట్టాలు లాంటి. సో ఈ దీనికి ఎక్కడో ప్రమాదం జరగకుండా 2 పట్టాలు కలిసినాయి. క్రిటిక్స్ మెచ్చుకున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దద్దరిల్లింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బేబీ బెస్ట్ టీమ్ క్రిటిక్స్ అవార్డు రావటం అనేది వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకా ఈ సినిమా అలాగే హిందీలో చేయబోతున్నాం. అంటే ఈ సినిమాకి ఇంకా మా జర్నీ పూర్తవలేదు, అలా సాగుతుంది. అంటే ఒక గొప్ప సినిమా మనం మనసు పెట్టి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తీస్తే దానికి రిజల్ట్ అనేది వెంటనే ఎండ్ అయిపోదు, అది అలా ఎక్స్టెండ్ అవుద్ది అనే ఒక గొప్ప నిదర్శనం వచ్చి బేబీ. ఈ బేబీకి నాకు మెయిన్ ఈ విజయానికి అయితే ఏంటి, దీనికి ఏంటి రూట్ మ్యాప్ అది ఇచ్చింది మా కాంపాస్ అయితే మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు. అంటే ఇందాక అన్నమన్నారు సభ ముందు గారు అనమని. సో లేకపోతే మా ఇద్దరు గారెలతో బూరెలతో ఉండే స్నేహమే తప్ప గారెలతో ఉండే స్నేహం కాదు. 20 ఇయర్స్ నుంచి మీ ఇద్దరం మంచి స్నేహితులు. సో ఎందుకంటే రాజేష్లో మీకు ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత అందరూ కూడా గొప్ప దర్శకుడని, ఆయన అభిరుచి గల దర్శకుడని అంటుంటారు. అంటే బట్ నాకు ఆయన 2009, 10, 12 ఏదో ఆ ఇయర్ మధ్యలో ఒక కథ చెప్పారు టైం ట్రావెల్లో. అప్పుడు చెప్పగానే అనుకున్నా, అంతకుముందు మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉండేది. బట్ నేను తన దర్శకుడిగా నేను ప్రొడ్యూసర్గా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఒక కథ చెప్పారు. చెప్పినప్పుడు నేను అది చాలామంది హీరోలకు కూడా చెప్పించాను. చెప్పిస్తే ఆయన కొత్త వ్యక్తి కదా, ఇంత స్పాన్ ఉన్న సినిమా తీస్తారా లేదా అనుకున్నారు. బట్ ఆయనలో స్పాన్ అప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ కూడా మొదలైంది. సో ఆయన ఒక స్పూఫ్ సినిమా తీసిన ఎంతో కంటెంట్, ఎంతో నేర్పరితనం ఉంటే తప్ప ఒక స్పూఫ్ సినిమా తీయలేరు. ఎందుకంటే అది ఎంత కష్టమో అది మేకర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆయన. ఎందుకంటే ఆ మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరూ ఊరు పేరు లేని ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తెచ్చి అతను ఒక స్టార్ లాగా క్రియేట్ చేసి ఆ సినిమాకి ఇప్పుడంటే మీమ్స్ అన్నీ వచ్చేసినాయి, కానీ అసలు ఆ తెలుగు సినిమాలో వచ్చిన అతిపెద్ద మీమ్ ఏమంటే హృదయకాలయం. సో అప్పటి నుంచి కూడా నాకు అతను మా ఇద్దరి మధ్య స్నేహంతో పాటు అతని క్రాఫ్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అందుకే నేను మా మారుతికి పని చేసిన నాకు మారుతికి కూడా బాగా ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే
ఈరోజు ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి, ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి కాదు. ఈ సినిమా ఆడుద్దో లేదో, తీస్తామో లేదో, దాని ముందు నుంచి కూడా నాకు ఇష్టమైన ఇదెవరంటే నా నా 2, 3 ఫస్ట్ పేరుల్లో ఉండే పేరు సాయి రాజేష్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాజేష్. ఫ్రెండ్షిప్ డే అనేది ఒక రోజుకే కాదు అనేది నా ఉద్దేశం అండి. అందుకే కవి ముందు కుప్పిగంతుల్లా కాదు. బట్ సో రాజేష్ ఏ రోజైతే తను ఈ కథ చెప్పాడో లైను, యాక్చువల్గా ఈ కథను మేము ఇద్దరం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చెప్పాడు తను. అదిరిపోయింది, చేద్దాం అనుకున్నాం. బట్ దీనికి ఎవరో సరైన దర్శకుడు ఇది ఒక తానే రాస్తున్న కొద్దీ ప్రేమించి ఈ కథని 2015లో కదండి, 2015లో చెప్పారు. చెప్పినప్పుడు అలా డెవలప్ చేస్తుండదు. 2016 లాస్ట్లో ట్యాక్సీ వాళ్ళ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత చెప్పారు రాజేష్, నా నెక్స్ట్ సినిమా ఏదైనా సరే నేను ఇదే ట్యాక్సీ వాళ్ళ హిట్ అయితే నేను ఇదే చేస్తా రాజేష్ అని చెప్పి. సో అలాగా గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ అసోసియేషన్లతో సినిమాలు చేసే నేను ఒక ఓన్గా బ్యానర్, నేను మారుతి గారు, ఎందుకంటే నా సోల్మేట్ మారుతి గారు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఎందుకంటే నేను లేనిది ఆయన లేనిది నేను లేను. సో ఆయన సినిమాలు అన్నిట్లో నేను ఉంటాను. సో ఎందుకంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను మొదట నమ్మిన వ్యక్తి ఎవరు అంటే ఇండస్ట్రీలో మారుతి గారు. సో అలాంటి మారుతి గారు నేను కలిపి మాస్ మూవ్ మేకర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమా అంతా జర్నీ అంతా గుర్తుకొస్తుంది. అసలు ఎలాగా చేసాం ఏంటి అని, అంటే ప్రతిసారి మొన్నే 1 year ఇది కూడా అయింది సినిమాది. వస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ సాంగ్ ఎలా వచ్చింది, సాంగ్ వచ్చేటప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యేవాడుతాను. అనంత్ శ్రీరామ్ గారికి అప్పుడు బిజీగా పెద్ద సినిమాలు ఉన్నా సరే ఆయన వెంటనే అడగగానే వెంటనే టైం ఇచ్చి రాయటం, దాన్ని శ్రీరామచంద్ర పాడటం, ఆ పిల్లలు, అలాగే వైష్ణవి చైతన్యాన్ని క్యాష్ చేయటం, ఒక తెలుగు అమ్మాయినే దీంట్లో పెట్టాలని ఎంతోమందికి చెప్పి ఆ అమ్మాయిని క్యాష్ చేయటం, అలాగే విజిబుల్గా నమ్మి, అంటే హీరోలు హీరోయిన్లు ఒక సినిమా జరిగేటప్పుడు వేరే సినిమా చేయకపోవటం వేరు. బట్ బేబీని నమ్మిన విజిబుల్గా తను కూడా వేరే సినిమాలు ఎక్కువ చేయలేదు, 1-2 చేసి ఉంటాడు తప్ప. బేబీకే డెడికేటెడ్గా ఒక టీం ఉంటాం. సో నాకు ఎప్పుడూ తల్లో నాలుగులా రైట్ హ్యాండ్లా ఎప్పుడు సెట్లో నాకు తోడ్పడటం ఒకళ్ళు కాదు. అలాగే నాకు అల్లు అరవింద్ గారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నప్పుడు నాకు కొంత సహాయం చేయటం, ఇలాంటి అన్నీ కూడా అన్నీ కలిస్తే ఇప్పుడు, ఎందుకంటే టీం ఒకరోజు ఒక ట్రోఫీ ఎత్తుకుంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందని చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తున్నా. అంటే ఓవర్ ద నైట్ అంటారు. ఓవర్ ద నైట్ ఏది అవ్వదు. ఆ నైట్ కోసం ఎన్నో నైట్లు కష్టపడితే ఆ ఒక్క రాత్రి వస్తుంది. సో దట్ ఈస్ ద బేబీ జర్నీ. 100 ప్రీమియర్లు వేయటం అనేది ఎప్పుడో, ఎందుకంటే స్టార్ సినిమాలకు కూడా 4-5 ప్రీమియర్లు జరుగుతాయి. బట్ 100 ప్రీమియర్లు వేయటం ఒకే రోజు, అక్కడ నుంచే బేబీ జర్నీ స్టార్ట్ అయింది. మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీలో ఒకడిని కాబట్టి అన్నీ కాకుండా కథ నచ్చి, ఎందుకంటే నా సినిమాలు బాగాలేనప్పుడు కూడా చాలా బ్యాడ్ రేటింగ్స్ వచ్చాయి. సో నిష్పక్షపాతంగా ఉండే మీడియా బేబీని మొదటి నుంచి ఒక పిల్లర్లాగా మోస్తూ ఇప్పటివరకు కూడా, ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత బేబీ ప్రెస్ మీట్ పెడితే హాల్ అంతా ఫుల్గా ఉంది అంటే ఒక మంచి సినిమాకి మీడియా ఇచ్చే రెస్పెక్ట్. కాబట్టి మీ మీడియా, మన మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సో బేబీ హిందీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, దాని వివరాలు త్వరలోనే చెప్తాం. రాజేష్ ఎందుకంటే బేబీలో ఉన్న సెన్సిబిలిటీస్తో వేరే ఇంకెవరో డైరెక్ట్ చేయలేరు ఈ కథని. సో హిందీలో కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇందాక అన్నారు కదా రెమ్యునరేషన్ అని, హిందీలో ఆయన కూడా పార్ట్నరే అని. సో మా ఇద్దరి కాంబినేషన్లో, మా ఇద్దరికి మేమంటే ఒకళ్ళంటే చాలా ఇష్టం. సో మా ఇద్దరి కాంబినేషన్లో ఇంకా చాలా చిత్రాలు ఆయన డైరెక్షన్లో రాబోతున్నాయి. మేము ఇద్దరం కలిపి ప్రొడక్షన్ చేస్తున్నాం. సో మా జర్నీ అనేది ఒక స్నేహం, మా మధ్య బిజినెస్ అనేది లేదు, స్నేహం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, ఎందుకంటే నేను ఆయన అంతా ఈయన రాజేష్ రాతని ఆయన అంతగా తలలోకి తీసుకుని, మైండ్లోకి, బాడీలోకి ఎక్కించుకుని తనే ఒక ఆనంద్. అంటే ఈ సినిమాలో అందరూ ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు వాళ్ళే. సో వాళ్ళే ఆ క్యారెక్టర్ అన్నట్టు బిహేవ్ చేశారు ఆ 2 years పాటు. సో అందుకే అవుట్పుట్ వచ్చింది. సో నా బ్రదర్ ఆనంద్కి, అలాగే
ఇంకో హీరో విరాజ్కి కూడా, అలాగే తెలుగు అమ్మాయి వైష్ణవి. ఎందుకంటే ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ మీద పట్టు, ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్పు, ఆ లాంగ్వేజ్ తెలుసుంటేనే అవుద్ది. అందుకే మా బ్యానర్స్లో ఎక్కువ కూడా తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాం. ఐ థింక్ వైష్ణవి ఈజ్ 5th గర్ల్ ఇంట్రడ్యూస్డ్. ఇంకో 2 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగు అమ్మాయిల్ని. సో నేనైతే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, రాజేష్ గారు ఏంటి, బేసిక్గా ఇది ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నాం అంటే ఎక్కడో ఒక చోట మార్పు స్టార్ట్ అవ్వాలి. మా ముగ్గురికి కూడా వీలైనంత మంది తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తే ఇది చూసి ఇంకొందరు చేస్తే తెలుగు అనే అమ్మాయిలకి కూడా ఎక్కువ ఇది వస్తుందని మా నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయిని పెట్టకపోయినా ఎవరూ అనుకోకూడదు. ఎందుకు మనం చాలామంది పెట్టాం కాబట్టి అలాగా. సో శ్రీరామ్